హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకటి బోర్డులో మనం ఇక్కడ కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి పాయింట్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మన థర్డ్ క్లాస్ ఈవీఎస్ తెలంగాణ స్టేట్ బోర్డు. మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏ పాయింట్ మిస్ కాకుండా కూడా ప్రతి పాయింట్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. మనం బ్రెయిల్ లిపిని ఏమని కనుక్కున్నామంటే బ్రెయిల్ లిపి వచ్చేసి లూయి బ్రెయిలీ. బ్రెయిల్ లిపిని ఎవరు కనుక్కుంటే లూయిస్ బ్రెయిలీ ఏం కనుక్కున్నాడు అంటే ఆయన బ్రెయిలీ లిపి కనుక్కున్నాడు. లూయిస్ బ్రెయిలీ లిపి కనుక్కున్నాడు. డిసెంబర్ 3 వచ్చేసి మనకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. వచ్చేసి మన డిసెంబర్ 3. అక్టోబర్ 1 వచ్చేసి ప్రపంచ వృద్ధుల దినోత్సవం. నవంబర్ 14 బాలల దినోత్సవం. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడతారు. ఈ ఆటలో పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడతారు. నిల్వ నీటిలో కిరోసిన్ మలాథియన్ చల్లితే దోమలు చనిపోతాయి. అంటే నిల్వ చేసిన నీటిలో మనకు దోమలు నివారించడానికి మనం ఏం చేస్తామంటే కిరోసిన్ మలాథియన్ చల్లితే దోమలు మనం చనిపోతాయి. తాటి చెట్టుకు కొమ్మలుండవు. తాటి చెట్టు ఆకులు తాటి మట్టలు అంటారు. గుడిసెల మీద కప్పడానికి వాడతారనమాట. అంటే నార్మల్గా తాటి చెట్టు కొమ్మలు ఉండవు, అయితే ఇవి ఆకులే కొమ్మలాగా కనిపిస్తాయి అనమాట. తాటి చెట్టు ఆకులను తాటి మట్టలు అంటారు. ఇవి గుడిసెల మీద కప్పడానికి వాడతారు. నెక్స్ట్ ఇక్కడ మారు పేర్లు తీసుకున్నట్టయితే తూనిగలకు మరొక పేరు ఏంటంటే బూగలు. కబడ్డీ ఆటకు మరొక పేరు చెడుగుడాట. యూకలిప్టస్ మరొక పేరు అంటే నీలగిరి. ఇవి మారు పేర్లు అనమాట. తూనిగల్ని బూగలు అంటాం, కబడ్డీ ఆట చెడుగుడాట అంటాం, యూకలిప్టస్ నీలగిరి అంటాం. అదేవిధంగా మనం ఇక్కడ మామిడి చెట్టు ఆకులు తీసుకున్నట్టయితే చిగురుటాకులుగా ఉన్నప్పుడు లేత ఎరుపులో ఉంటాయి, ముదురు ఆకులో ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, రాలిపోయే ఆకులు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి. అంటే మామిడి చెట్టు ఒకటే కాకుండా బాదం మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సుని బట్టి మారుతూ ఉంటుంది. ఏ చెట్టు బాదం మామిడి చెట్టు యొక్క ఆకుల రంగు అంటే లీవ్ యొక్క ఆకుల రంగు వచ్చేసి ఆకు యొక్క వయస్సుని బట్టి అంటే ఏజ్ని బట్టి రంగు అనేది మారుతూ ఉంటుంది అనమాట. చిగురుటాకులుగా ఉన్నప్పుడు లేత ఎరుపులో ఉంటుంది, ముదురుటాకులు ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకు కలువ తామర వచ్చేసి నీటి మొక్కలు. నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, కలబంద, తుమ్మ, కాక్టస్ వచ్చేసి ఎడారి మొక్కలు. ఇవి నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, కలబంద, తుమ్మ, కాక్టస్ వచ్చేసి ఎడారి మొక్కలు. అదేవిధంగా ఇక్కడ మనకు వలస పక్షుల గురించి తీసుకున్నట్టయితే వలస పక్షులు మైగ్రేషన్ బర్డ్స్ అంటాం. వలస పక్షులు వచ్చేసి మేజర్గా ఇవి ఎందుకోసం వలస వెళ్తాయంటే గుడ్లు పెట్టి పొదవడం కోసం, అంటే ప్రత్యుత్పత్తి గురించి, అదేవిధంగా ఆహారం కోసం, వేసవి చలికాలం అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని తట్టుకోవడానికి వలస పక్షులు వలస వెళ్ళడం జరుగుతుంది. గుడ్లు పెట్టి పిల్లలు పొదవడం కోసం అంటే ప్రత్యుత్పత్తి కోసం, ఆహారం కోసం, వేసవి చలికాలం అంటే తట్టుకోవడానికి వలస వెళ్తాయి అన్నమాట. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో వలస వెళ్తాయి అన్నమాట. ఎక్కువగా వలస వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకు ఇక్కడ నూలు బట్టలు వచ్చేసి పత్తి దారంతో తయారు చేస్తారు. పట్టుబట్టలు వచ్చేసి పట్టు దారంతో తయారు చేస్తారు. నూలు బట్టలు అంటే కాటన్ అంటాం కదా, నూలు బట్టలు పత్తి దారంతో, అదేవిధంగా పట్టుబట్టలు వచ్చేసి పట్టు దారంతో తయారు చేస్తారు. ఇక్కడ ఏ జిల్లా ఏ పంటలు పండిస్తారని తీసుకున్నట్టయితే జిల్లా పండించే పంట తీసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో జొన్నలు, కరీంనగర్ జిల్లాలో వరి, మహబూబ్ నగర్లో చేపలు, వరి అన్నం అనమాట. చేపలు అదే వరి అన్నము. వికారాబాద్లో వచ్చేసి తైదలకు మరొక పేరు అంటే రాగులు. ఇక్కడ తైదలు కూడా ఏమంటామంటే తైదలు అన్న ఒకటే, రాగులు అన్న కూడా ఒకటే. వికారాబాద్ జిల్లా వచ్చేసి ఏ పంటలు అంటే తైదల రాగులు. రాజస్థాన్ వచ్చేసి జొన్న పంట అనమాట. నిజామాబాద్ జొన్నలు, కరీంనగర్ వరి, మహబూబ్ నగర్ చేపలు, వరి, వికారాబాద్ తైదలు, రాజస్థాన్ కూడా జొన్న,
జొన్న గోధుమ కూడా వస్తుంది ఇక్కడ. మన 6th క్లాస్లో ఇంకా తీసుకున్నట్టయితే జొన్న, గోధుమలు, మొక్కజొన్న, సజ్జ కూడా వస్తుంది అనమాట. రాజస్థాన్ జొన్న, వికారాబాద్ తైదలు లేదా రాగులు, మహబూబాబాద్ చేపలు, వరి, కరీంనగర్ వరి, నిజామాబాద్ జొన్నలు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కోడ్ తీసుకున్నట్టయితే గోధుమతో చేసిన చపాతీలు లేదా రొట్టెలు తినే రాష్ట్రాలు తీసుకున్నట్టయితే, గోధుమతో చేసినటువంటి చపాతీలు రొట్టెలు తినే రాష్ట్రాలు తీసుకున్నట్టయితే కోడ్ వచ్చేసి ఏంటంటే గుడి మధ్యలో బీహార్ వాళ్ళు గోధుమతో చేసిన చపాతీలు తింటారు. గుడి మధ్యలో బీహార్ వాళ్ళు గోధుమతో చేసిన చపాతీలు తింటారు. గుడి మధ్యలో అంటే ఇక్కడ అంటే గోధుమతో చేసిన చపాతీలు అంటే ఏ రాష్ట్రాలు తింటారని చెప్పేసి, అంటే గోధుమతో చేసిన వాళ్ళు ఎక్కడ అంటే గుడి అంటే గు అంటే గుజరాత్, డి అంటే ఢిల్లీ, మధ్య అంటే మధ్యప్రదేశ్, బీహార్ అంటే బీహార్. ఈ 4 రాష్ట్రాల్లో గోధుమతో చేసిన చపాతీలు ఎక్కడ తింటారు అంటే ఎక్కడ గుజరాత్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ఏది గోధుమ చేసిన చపాతీలు తింటారు అనమాట. ఇది కోడ్ వచ్చేసింది గుడి మధ్యలో బీహార్ వాళ్ళు గోధుమ చేసిన చపాతీలు తింటారు. గుడి అంటే గు అంటే గుజరాత్, డి అంటే ఢిల్లీ, మధ్య అంటే మధ్యప్రదేశ్, బీహార్ అంటే బీహార్. ఇక్కడ గోధుమ చేసిన చపాతీలు తింటారు. నెక్స్ట్ ఇక్కడ పడవైళ్ళు వచ్చేసి ఎక్కడ ఉంటాయి అంటే కాశ్మీర్, కేరళలో మనకు పడవైళ్ళు ఉంటాయి. అదే మనం 4th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే శ్రీనగర్లోని దాల్ సరస్సు పైన డోంగా అనే పడవైళ్ళు ఉంటాయి. ఇక్కడ నార్మల్గా పడవైళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడ కాశ్మీర్, కేరళలో ఉంటాయి. ఇగ్లు వచ్చేసి ఏంటంటే మంచు ప్రాంతాలు ఉంటాయి. ఇగ్లు ఎక్కడ ఉంటాయంటే మంచు ప్రాంతాల్లో ఉంటాయి. నార్మల్గా ఎస్కిమో భాషలో ఇగ్లు అనేది ఎక్కడ మంచు ప్రాంతాలు ఉంటాయి. కానీ ఇగ్లు అనేది ఎస్కిమో భాష పదం. ఇగ్లు అంటే 8th క్లాస్ సోషల్ ఇన్కమ్ తీసుకున్నట్టయితే ఇగ్లు అనేది ఇగ్లుకి అర్థం ఏంటంటే ఆశ్రయం లేదా షెల్టర్. ఏ రకమైన ఇంటినైనా మనం ఇగ్లు అంటాం. ఏ భాషలో? ఎస్కిమో భాషలో. ఇక్కడ నార్మల్గా ఏమనుకుంటాం మనం ఇగ్లు అంటే మంచు చేసిన ఇల్లు మాత్రమే అనుకుంటాం. కానీ వాస్తవానికి ఎస్కిమో పరిభాషలో ఇగ్లు అనగా ఆశ్రయం అంటే ఏ రకమైన ఇంటినైనా ఇగ్లు అని అంటారు. ఏ భాషలో? ఎస్కిమో భాషలో. 8th క్లాస్ లింకప్కి వెళ్ళినట్టయితే. నెక్స్ట్ కొయ్య బొమ్మలు ఫేమస్ ఏదంటే నిర్మల్ జిల్లా. కొయ్య బొమ్మలు ఫేమస్ అంటే నిర్మల్ జిల్లా. రంజనులు అంటే మనకు కుండలు. రంజన్ అంటే ఏదంటే కుండలు. కొయ్య బొమ్మలకు ఫేమస్ ఏ జిల్లా అంటే నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా అంటే మనకి ఇంకో విషయం ఏం గుర్తు రావాలంటే నిర్మల్ జిల్లా బాసర వద్ద సరస్వతి దేవాలయం కూడా ఉందన్నమాట. మన దేశంలో 2 సరస్వతి దేవాలయాలు ఉంటాయి. ఒకటి కాశ్మీర్లో ఉండగా ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా బాసర వద్ద ఉంది. కొయ్య బొమ్మలు ఫేమస్ ఏదంటే నిర్మల్ జిల్లా. రంజన్ వచ్చేసి ఆదిలాబాద్. ఆదిలాబాద్ అంటే మనకి ఇంకోటి ఏం గుర్తు రావాలి? గోండ్లు కూడా గుర్తు రావాలి. నెక్స్ట్ అపార్ట్మెంట్. మనకు సిటీలో వెళ్తే మనకు అపార్ట్మెంట్ ఉంటాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అపార్ట్మెంట్లో ఒక్కోదాన్ని మనం ఏమంటామంటే ప్లాట్లు అంటాం. నార్మల్గా 10 నుంచి 30 కుటుంబాలు ఉంటాయి. 100 వరకు ఉన్న అపార్ట్మెంట్స్ కూడా 100 వరకు ప్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కుండ తయారీ విధానం తీసుకున్నట్టయితే ఫస్ట్ బంకమట్టిని మెత్తగా చేయడం. బంకమట్టిని ఇలాగా మెత్తగా చేయడం. అదేవిధంగా మెత్తగా చేసిన తర్వాత కుమ్మరి సారెపైన తిప్పడం అంటే చేతితో కుండాకారం వచ్చేటట్టు కుమ్మరి సారెపైన తిప్పడం. థర్డ్ పాయింట్ వచ్చేసి సరైన ఆకారం కోసం సలపతో కొట్టడం. సలప అంటే ఒక రకమైన చెక్క అనమాట. ఇది అంటే సరైన ఆకారం కోసం చెక్కతో అంటే సలపతో కొట్టడం. కుండను ఒక ఆకారం రావడానికి దేంతో కొడతారంటే సలపతో కొడతారు. ఈ విధంగా తయారైన కుండను మొదట నీడలో ఆరనిచ్చిన తర్వాత ఎండలో ఆరనిస్తారు. ఫస్ట్ దేంట్లో ఆరనిస్తారు? నీడలో ఆరనిచ్చిన తర్వాత ఎండలో ఆరబెడతారు అనమాట. లాస్ట్కి చివరి స్టేజ్ వచ్చేసి అంటే అవమంలో పెట్టి కాలుస్తారు. మరోసారి చూసుకున్నట్టయితే బంకమట్టిని మెత్తగా చేయడం, కుమ్మరి సార పైన తిప్పడం అంటే చేతితో కుండ ఆకారం వచ్చేటట్టు తిప్పడం, దానికి సరైన ఆకారం కోసం చెక్కతో అంటే సలపతో కొట్టడం, తయారైన కుండను మొదటగా నీడలో ఆరనించి తర్వాత ఎండలో ఆరబెట్టడం, తర్వాత అవమంలో పెట్టి కాల్చడం. ఇది ప్రాసెస్ అనమాట కుండ తయారీ విధానం. దాని తర్వాత చివరిగా మనకి ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ తీసుకున్నట్టయితే ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల కలరా టైఫాయిడ్ వస్తుంది. ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల ఏమొస్తుందంటే కలరా టైఫాయిడ్ వస్తుంది. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. క్రోటాన్ మొక్కలు ఎలా ఉంటాయి? రకరకాల రంగుల్లో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని కార్యాలయాల గురించి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ లేదా దీన్నే సచివాలయం అంటాం. గ్రామ పంచాయతీ యొక్క విధులు తీసుకున్నట్టయితే మంచినీటి సరఫరా,
వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. మంచినీటి సరఫరా, వీధులు కాలువలు శుభ్రం చేయడం, అదేవిధంగా వీధి దీపాలు వేయడం ఇది గ్రామ పంచాయతీ లేదా గ్రామ సచివాలయం యొక్క విధులు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ లేదా తంతి తపాలా కార్యాలయం తీసుకున్నట్టయితే పోస్ట్ ఆఫీస్ లేదా దీనికి మరొక పేరు ఏంటంటే తంతి తపాలా కార్యాలయం అంటాం. దీని యొక్క విధులు తీసుకున్నట్టయితే ఉత్తరాలు డబ్బులు చేరవేయవచ్చు, దీంతో ఉత్తరాలు డబ్బులు చేరవచ్చు, అదేవిధంగా జీవిత బీమా చేసుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ప్రీవియస్ 2017 డిఎస్సి బిట్ అనమాట. ఇది జీవిత బీమా ప్రీవియస్ డిఎస్సి 2017 డిఎస్సి బిట్ అనమాట ఇది. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా దీన్నే పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటాం. దీంట్లో ఒక వైద్యుడు తర్వాత ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఒక వైద్యుడు ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. వీరి యొక్క విధులు తీసుకున్నట్టయితే ఈ పిఎస్సి యొక్క విధులు తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించడం, అంటే చిన్నపిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం, చిన్న చిన్న రోగాలకు మందులు ఇవ్వడం. ఇది మనకు ప్రాథమిక ఆరోగ్య సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కంప్లీట్గా మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మరొకసారి రీకాల్ స్పీడ్ తీసుకున్నట్టయితే లూయిస్ బ్రెయిల్ని ఎవరు కనుక్కున్నారు? బ్రెయిల్ లిపి. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెటైన కర్రతో కొడతారు. నిలో నీటిలో కిరోసిన్ మలాతీని చల్లితే దోమలు చనిపోతాయి. తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు కానీ తాటి ఆకులు వాటిని తాటి మట్టలు అంటే వీటి గుడిసెల మీద కప్పడానికి వాడతాం. ఏ జిల్లా ఏ పంట తీసుకుంటే నిజామాబాద్ జొన్నలు, కరీంనగర్ వరి, మహబూబ్నగర్ చేపల వరి, వికారాబాద్ తైదలు లేదా దీని రాగులు అంటాం. రాజస్థాన్లో జొన్న లేదా గోధుమ. నార్మల్గా ఇక్కడ జొన్నలు ఇచ్చారు. మనం 6th క్లాస్ లింకప్ కూడా వెళ్తున్నట్టయితే గోధుమ కూడా వస్తుంది అనమాట. గోధుమ, మొక్కజొన్న, సజ్జలు. నెక్స్ట్ ఈగల వాళ్ళని ఆహారం తినడం వల్ల కలరా, టైఫాయిడ్ రోగాలు వస్తాయి. క్రోటన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. గోధుమతో చేసిన చపాతీలు, రొట్టెలు తినే రాష్ట్రాలు తీసుకున్నట్టయితే కోడ్ వచ్చేసి గుడి మధ్యలో బీహార్ వాళ్ళు గోధుమతో చేసిన చపాతీలు తింటారు. గు అంటే గుజరాత్, డి అంటే ఢిల్లీ, మధ్య అంటే మధ్యప్రదేశ్, బీహార్ అంటే బీహార్ అనమాట. ఇది మన కోడ్, ఏది గోధుమతో చేసిన చపాతీలు అనమాట. అదేవిధంగా మనకు రకరకాల మారుపేర్లు తీసుకున్నట్టయితే తైదలకు మరొక పేరు రాగులు, తూనిగలు గూగలు అంటాం. కబడ్డీ ఆటకు చెడుగుడు ఆట అంటాం. యూక్రటిస్ మరొక పేరు నీలగిరి. ఇక్కడ బాదం మామిడి చెట్టు యొక్క ఆకుల రంగు ఆకు వయస్సుని బట్టి మారుతూ ఉంటుంది. ఏది బాదం మామిడి చెట్టు. ఇక్కడ చిగురుటాకులు ఉన్నప్పుడు లేదెరుపులో ఉంటాయి, ముదురు ఆకులు ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. వలస పక్షులు వచ్చేసి మెయిన్గా ప్రత్యుత్పత్తి గురించి వలస వెళ్తాయి. అదేవిధంగా ఆహారం కోసం వేసవి చలికాలం అంటే వాతావరణ పరిస్థితి తట్టుకోవడానికి కూడా వలస వెళ్తాయి. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో వలస వెళ్తాయి అన్నమాట. నూలు బట్టలు వచ్చేసి పత్తి బాధతో తయారు చేస్తారు. పట్టుబట్టలు వచ్చేసి పట్టుదారంతో. ఇంకా పడవైళ్ళు ఎక్కడ ఉంటాయంటే కాశ్మీర్ కేరళలో ఉంటాయి. ఇగ్లు వచ్చేసి మంచు ప్రాంతాలు ఉంటాయి. మనకు 8th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే ఇగ్లు అనేది ఎస్సిమా భాష పదం. ఇగ్లు ఏ రకమైన అంటే ఇగ్లు అనే దానికి అర్థం ఏంటంటే ఆశ్రయము లేదా షెల్టర్. ఎక్సిమా పరిభాషలో ఇగ్లు అనగా ఏ రకమైన ఇంటినైనా ఇగ్లు అంటాం. కొయ్యబొమ్మలు ఫేమస్ అంటే నిర్మల్ జిల్లా. రంజన్లు వచ్చేసి ఆదిలాబాద్. రంజన్ అంటే కుండలు. అపార్ట్మెంట్లు ఏముంటాయంటే ప్లాట్స్ ఉంటాయి. 10 నుంచి నార్మల్గా 10 నుంచి 30 కుటుంబాలు ఉంటాయి. పెద్ద అపార్ట్మెంట్లు అయితే 100 వరకు కుటుంబాలు ఉన్న ప్లాట్స్ కూడా ఉంటాయి. కుండ తయారు విధానం తీసుకున్నట్టయితే బంకమట్టిని మెత్తగా చేయడం, కుమ్మరిసారి పైన తిప్పడం లేదా చేత్తో కుండ ఆకారం తిప్పడం, దాని సరైన ఆకారం కోసం సలపతో కొట్టడం, అంటే ఒక రకమైన చెక్కని సలప అంటాం. తయారైన కుండను ఫస్ట్ నీడలో ఆరిసిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. దాని తర్వాత చివరికి వచ్చేసి అవములో పెట్టి కాల్చడం. అదేవిధంగా మనకు కొన్ని కార్యాలయాలు తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పలేదు. కలవ, తామర నీటి మొక్కలు, నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, కలబంద, తుమ్మ, కాక్టస్ వచ్చేసి ఎడారి మొక్కలు. నెక్స్ట్ మన ఆఫీసుల గురించి మాట్లాడుకున్నట్టయితే గ్రామ పంచాయతీ లేదా సచివాలయం వచ్చేసి వీటి యొక్క విధులు తీసుకున్నట్టయితే మంచినీటి సరఫరా, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ లేదా తంతి తపాలా కార్యాలయం తీసుకున్నట్టయితే ఉత్తరాలు డబ్బులు చేరవేయచ్చు, అదేవిధంగా జీవిత బీమా కూడా చేసుకోవచ్చు. ఇది మనకు ఇంతకుముందు డిఎస్సి బిట్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దీన్ని పిఎస్సి అంటాం. దీంట్లో ఒక వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. వీరి యొక్క విధులు తీసుకున్నట్టయితే పల్సిపోయే కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం, అదేవిధంగా చిన్న చిన్న రోగాలకు మందులు ఇవ్వడం. ఇది మనకు కంప్లీట్గా థర్డ్ క్లాస్ ఇవ్వాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.